భక్తిలో కన్నులు ఉండాలా, భావముండాలని అంటారు. దాన్ని నిజం చేసినవాడే సురదాస్. కన్నుల్లేని జీవితం గడిపినా, కృష్ణుని రూపాన్ని కవిత్వంలో చూసిన మహాకవి. ఈ రోజు మనం కృష్ణ భక్త సురదాస్ గురించి తెలుసుకుందాం. సిహిలో 1478లో జన్మించారు. 1583లో బ్రజ్లో కాలం చేశారు. సురదాస్ అంధుడిగా జన్మించాడు. కొందరేమో ఇది శాపమన్నారు, కాని అది అతని ఆశీర్వాదంగా మారింది. అతని చూపు లేకపోయినా, హృదయంలో కృష్ణుడి రూపాన్ని పదే పదే చూడగలిగే స్థితికి చేరుకున్నాడు. ఆయన జీవితం మార్చినది వల్లభాచార్యుల ఆశీర్వాదం. వారి ఉపదేశంతో సురదాస్ తన భక్తిగానం ప్రారంభించాడు. కృష్ణుని బాలలీలలు, రాధామాధవ ప్రేమగాథలు అతని కవిత్వంలో శ్రావ్యంగా ప్రతిధ్వనించాయి. సురదాస్కి కృష్ణుడు కేవలం భగవంతుడు కాదు, ఆయన స్నేహితుడు, కుమారుడు, యజమాని. అన్నయ్యా, నా కన్నులకైతే చూపులేదుగాని, నా గుండె నిండుగా నువ్వే ఉన్నావు అనే భావంతో ఆయన పాడిన పదాలు ఇప్పటికీ భక్తులను కదిలిస్తాయి. సురసాగర్ అనే గ్రంథం, లక్షలాది కృష్ణ గీతాల జలధి. అవి కేవలం పదాలు కాదు, అవి ఆత్మార్పణం. నాడు భక్తి ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన కవిత్వం అది. సురదాస్ చూపులేని భౌతిక కళ్లతో కృష్ణుని చూసేవాడు కాదు. కాని తన ప్రేమతో ప్రపంచానికే ఆయనను చూపించాడు. మనకు జీవితంలో దారి తెలియకపోయినా, భక్తి మార్గమే అతి గొప్పదని ఆయన జీవితం చెబుతుంది. మీరు కూడా సురదాస్ గీతాలను ఓసారి వినండి. అది కేవలం సంగీతం కాదు, అది కృష్ణుడితో సంభాషణ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.